జీవితంలో మనందరం కోరుకునేది ఒకటే, విజయం సాధించాలని. మనం కోరుకునేది ఒకటే, ప్రపంచం అంతా మన పేరు విస్తరించాలి అని, మన గురించి అందరూ చెప్పుకోవాలని. కానీ కోరుకోవడానికి ముందు మన గురించి అందరూ చెప్పుకోవాలి అంటే మన పరిచయం కలగాల్సిందే, మన కష్టం వల్ల. ఎప్పటి వరకు అయితే మీ శ్రమశక్తితో పరిచయం కాదో అప్పటి వరకు మీకు విజయం పరిచయం కాదు. అందుకు జీవిత సంఘర్షణ తప్పదు. ప్రతిరోజు, ప్రతి ఏటా, ప్రతి పరిస్థితుల్లోనూ ఎదురవుతూ ఉంటాయి కొత్త కొత్త సమస్యలు, అలానే కొత్త కొత్త కష్టాలు. అయితే మన ముందుకొచ్చే కష్టాలన్నీ మనని నాశనం చేయడానికి మాత్రమే రావు. కొన్ని సమస్యలు మిమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి కూడా వస్తుంటాయి, మీ మార్గాన్ని సుగమనం చేయడానికి కూడా వస్తాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. తుఫాను వచ్చినప్పుడు ఇళ్ళు కొట్టుకుపోతుంది, మనం నిరాశలు పడిపోతాం, ఎంతగానో దుఃఖాన్ని అనుభవిస్తాం. కానీ అదే తుఫాను మన భూమిని ఎంతో సారవంతంగా మారుస్తుందంటే దాని ఫలసాయంతో మనం అలాంటివి మరి ఎన్నో ఇళ్లను కట్టుకోవచ్చు. కనుక సానుకూలంగా స్పందించండి, ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ముందడుగు వేయకుండా ఎవ్వరూ ఆపలేరు. రండి నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.